హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు వ్లాగ్స్. అయితే ఈరోజు ఏమైందంటే, అది బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ గురించి నేను కొంతమందితో పోయి మాట్లాడినా. అంటే జనరల్‌గా బయట ఎట్లా నడుస్తుంది, ఎవరికన్నా అవగాహన ఉందా లేదా దీని గురించి, దీని గురించి ఏమైనా స్పందిస్తారా లేదా అన్నట్టు నేను ఒక ముగ్గురు నలుగురిని అడిగినా అన్నమాట. వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం తీస్తా పక్కా. ఒక ముగ్గురు నలుగురిని అడిగిన. బ్రో ఇట్లా బంగ్లాదేశ్‌లో ఇట్లా ఒక హిందూని కాల్చేసిర్రు కదా! మరి మీరేమనుకుంటారు దీని గురించి అని చెప్పి అడిగితే, ఇట్లానే ముగ్గురు నలుగురిని అడిగిన. వాళ్ళేమన్నారంటే, ఇవన్నీ అయితేనే ఉంటాయి బ్రో. మనం ఎక్కువ దీని గురించి టెన్షన్ తీసుకోవద్దు. అది సొల్యూషన్ అక్కడనే అయిపోతది. అన్నీ సాల్వ్ అయిపోతాయి. అయినా మనకే ఈడ తిండికే తెలియదు. అవన్నీ పట్టించుకుంటే మనం ఎట్లా అది ఇది అని చెప్తుర్రు. అంటే ఇక్కడ ఎంత దారుణంగా రెడీ అయిపోతుర్రంటే పబ్లిక్, ఎవడు పోతే నాకేంది, దేశం ఎటు పోతే నాకేంది, అది ఇది అన్నట్టు మాట్లాడుతుర్రు. మరి మన ధర్మం ఎట్లా బ్రో? మన చనిపోయింది మన హిందూ కదా! మరి మన ధర్మం ఎట్లా కాపాడుకుంటాం మనం? మన ధర్మం ఎట్లా నిలుస్తుంది మరి అని చెప్తే, ధర్మం దాన్ని మేమేం అంటలేం బ్రో. ధర్మం అదే హిందువులు అందరు మన జోలికి వస్తే అప్పుడు చూసుకుందాము. అక్కడ ఎక్కడనో చచ్చిపోయాడు కదా బంగ్లాదేశ్‌లో. అయినా వాళ్ళకి వీళ్ళకి ఏం శత్రుత్వం ఉందో, వాడేమన్నాడో కాబట్టి చంపేసిర్రేమో అన్నట్టు మాట్లాడుతుర్రు. ఒక ఇద్దరైతే అసలు ఇంట్రెస్ట్ లేదు బ్రో అని చెప్పేసిర్రు. ఇంత దారుణంగా ఉన్నారన్నమాట. అంటే మన దాకా వచ్చే వరకు తెలవదు. అంటే వీళ్ళు మాట్లాడే విధానం ఎట్లుందంటే, నా ఇంట్లో చచ్చిపోతేనే నేను రియాక్ట్ అవుతా బ్రో. మా ఇంట్లో ఎవరైనా చనిపోతే, నా బ్రదర్ అయినా సిస్టర్ అయినా, మా వాళ్ళు ఎవరైనా చనిపోతే మాత్రమే నేను రియాక్ట్ అవుతా. వాళ్ళు కాకుండా ఎవరు చనిపోయినా సరే నాకు అనవసరం, నాకు సంబంధం లేదు. అంటే ఇంటి దాకా వస్తేనే, రేపు మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లా జరిగితేనే రియాక్ట్ అవుతారా? అక్కడ అట్లానే ఉంది రెస్పాన్స్. మా దోస్త్ గారిని ఒకరిని అడిగితే వాడేమంటున్నా అంటే, మనం రియాక్ట్ అవ్వచ్చు, స్పందించవచ్చు, మాట్లాడవచ్చు దీని గురించి, కానీ మనకు సపోర్ట్‌గా ఎవరు ఉంటారు? మనకు సపోర్ట్ కూడా ఉండాలి కదరా! ముస్లిం వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళు ఒకనికి ఏమైనా అయితే 10 మంది, 20 మంది, 50 మంది అప్పుడే జమ అయిపోతారు. మనం దీని గురించి పోరాడతాం, మనకేమైనా అయితే ఒక్కడు కూడా ముందుకు రాడురా. లాస్ట్‌కి మన తల్లిదండ్రులే ఏడుస్తారు. గొడవలని అది ఇది అని. లేనిపోయినవి అయితే అని భయం రా. కాబట్టి ముందరికి వెళ్ళలేకపోతున్నాము. అంతే తప్ప ఏం లేదంటే, అంటే సపోర్ట్, ఒకరినొకరు సపోర్ట్ చేయడం హిందూ వాళ్ళకి ఏందంటే చాలా కష్టము. హిందూ దాంట్లో వాళ్ళు ముస్లిం ఒకరికి ఏమైనా అయితే 10 మంది వచ్చేటట్టు మన దాంట్లో రారు. ఆలోచిస్తారు, మనకెందుకు, మనం ఇరుకుతాము, లేనిపోని గొడవలు మనకి ఎందుకు అన్నట్టు ఆలోచిస్తారు. ఇట్లుంటే ఇంకా ధర్మం అనేది గెలవడం చాలా కష్టం అన్నమాట. అండ్ దాదాపు ఇది చేంజ్ అవ్వాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే మ్యాక్సిమం ఎంతో కొంత మన ఏందంటే యూత్‌లో మార్పు వస్తుంది. కొంచెం ఆలోచిస్తారు, కొంచెం అవగాహన వస్తుంది. కొంచెం లీడర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల, వాళ్ళు మాట్లాడడం వల్ల, కొన్ని కార్యక్రమాలు పెట్టడం వల్ల కొంతమందిలో చైతన్యం వస్తుంది. కొంచెం మార్పు అనేది వస్తుందన్నమాట. నేను కోరుకునేది ఒక్కటే, ఇప్పటికైనా సనాతన ధర్మం యువకుల్లో మేలుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి యూతే పునాదులు అన్నమాట. యూత్ ఈరోజు ఒక విషయంలో మేలుకుంటే, యూత్ మేలుకుంటే ప్రతి ఒక్కరు మేలుకుంటారు. ప్రపంచం మొత్తం మేలుకున్నట్టే. మెయిన్ మార్పు అనేది మన ఈ జనరేషన్లో ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి మార్పు అనేది రావాలి జల్దీ. దీని గురించి ఎవరైనా చెప్పాలి వాళ్ళకి అవగాహన కల్పియాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. అప్పుడే అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది. దేనికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అప్పుడు తెలుస్తుంది. మన ధర్మాన్ని ఎట్లా కాపాడుకోవాలో అప్పుడు తెలుస్తుంది. జై శ్రీరామ్. మళ్ళీ కలుద్దాం.